హలో వ్యూయర్స్, వెల్కమ్ టు హవిష్ మీడియా. తెలుగులో కోటి పారితోషికం తీసుకున్న ఫస్ట్ హీరోయిన్. కానీ ఇప్పుడు చూసే నాదుడే కరువయ్యాడు. ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి దశ ఎలా తిరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. మరీ ముఖ్యంగా హీరోయిన్ల కెరీర్ అసలు ఎలా టర్న్ చేసుకుంటుందో కూడా ఊహించలేము. కొందరు హీరోయిన్లు ఎన్ని సినిమాలు చేసినా ఎందుకో రావాల్సిన గుర్తింపు అంతగా రాదు. అదే కొందరి విషయంలో మాత్రం 1-2 సినిమాలతోనే తిరుగులేని పాపులారిటీని తెచ్చుకుంటారు. అలా తెలుగులో ఓవర్ నైట్ స్టార్డమ్ తెచ్చుకుంది గోవా బ్యూటీ ఇలియానా. 18 ఏళ్ల కిందట వచ్చిన దేవదాసు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఇలియానా. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తిరుగులేని క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత ఏకంగా మహేష్ బాబుతో పోకిరి సినిమాలో నటించింది. ఈ సినిమా ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టేసింది. ఆ తర్వాత ఇలియానా వెనక్కి తిరిగి చూసుకోలేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దాదాపు దశాబ్ద కాలం పాటు టాలీవుడ్ను ఏలేసింది. ప్రభాస్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రవితేజ, అల్లు అర్జున్ ఇలా టాలీవుడ్లోని స్టార్ హీరోలందరితో కలిసి సినిమా చేసింది. ఇక టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వెలుగొందుతున్న సమయంలోనే బాలీవుడ్కు చెక్కేసిన ఈ బ్యూటీ అక్కడ డైటింగ్, జీరో సైజ్ పేరుతో సన్నగా అయిపోయింది. అక్కడ కూడా షాహిద్ కపూర్, సైఫ్ అలీ ఖాన్, వరుణ్ ధావన్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ ఇలా స్టార్ హీరోలందరితో కలిసి సినిమాలు చేసింది. ఇక దేవుడు చేసిన మనుషులు సినిమా తర్వాత దాదాపు 6 ఏళ్లకు మళ్ళీ రవితేజ హీరోగా నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కాస్త డిజాస్టర్ అవడంతో మళ్ళీ ఈ బ్యూటీకి తెలుగులో ఒక్క ఆఫర్ కూడా రాలేదు. ఇక ఈ బ్యూటీ తెలుగులో ₹1 కోటి తీసుకున్న తొలి హీరోయిన్ అని మీకు తెలుసా? అవును, తెలుగులో 1 కోటి అందుకున్న తొలి హీరోయిన్ ఆమెనే. అలాంటిది ఇప్పుడు తెలుగులో ఒక్క సినిమా కూడా చేతిలో లేదు. ఈ గోవా బ్యూటీ మైకల్ డోలన్ అనే వ్యక్తిని మే 2023లో పెళ్లి చేసుకుంది. అయితే అప్పటికే ఇలియానా గర్భవతి కాగా పెళ్ళైన 4 నెలలకే ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇలియానా గురించి మీ ఒపీనియన్ను కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన హవిష్ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి.